Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023వ సంవత్సరం డిసెంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. కన్యా రాశి వారికి కొన్ని అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్న మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. దైనందిన జీవితంలో మీ స్థాయి పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిపత్తులు పెరుగుతాయి. పెద్దల వద్ద, తల్లిదండ్రుల వద్ద మీకున్నటువంటి గౌరవంతో పాటు వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఆరంభం చేస్తారు. ఎంతో కాలంగా జీవితంలో స్థిరపడట్లేదనో, ఎంతో కాలంగా జీవితంలో ఏదో చేయాలని ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సఫలీకృతం కానటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు సానుకూలవంతం చేసుకునేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతుంది. అయితే స్నేహితులు, సన్నిహితులు, భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల్లో కొన్ని చిక్కులు వస్తాయి. వాటిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాలు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకి మనం మంచి చేయబోతే ఆ మంచి కాస్త మనకి ఇబ్బందులకు కారణమవుతుంది. ఎవరికో మంచి చేయబోయి మాట పడుతున్నట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అపోహలు, అపార్థాలు, అపనిందలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. గృహ సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి విషయాలు సానుకూలవంతంగా ఉన్నాయి. భవిష్యత్ చక్కగా ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి మీ జీవితం వెళ్ళబోతుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు, మీ గర్భవాసాన జనించిన సంతతికి సంబంధించిన భవిష్యత్తు యోగదాయకమైనటువంటి స్థితికి కారణమవుతుంది. జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పనిసరిగా వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు నడుస్తున్న కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల భావోద్వేగాలు నియంత్రించుకోలేక కోపం, ఆవేశం చేత కొంతమంది వ్యక్తులతో వాగ్వివాదం అవటం, మీరు మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి మాటలను వక్రించి కొన్ని విషయాల్లో ఇబ్బందులకు కారణమవుతూ ఏం చేయాలో తెలియక ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు వస్తాయి. దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థం కాక సహనాన్ని కోల్పోతూ ఆ కోపాన్ని సన్నిహితుల మీదో, కుటుంబ సభ్యుల మీదో చూపెట్టేటువంటి అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రి స్థానంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవితానికి సంబంధించిన ధర్మపత్ని, కుటుంబ సభ్యులు వీళ్ళ కోసం ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన, కొత్త గృహం, వాహనం, గృహోపకరణాలు, కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించే మీరు ఎక్కువగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణం అనివార్యమవ్వచ్చు. దూర ప్రాంతం, దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి లేదా మిత్రుడి ద్వారా ఒక శుభవార్త మీకు అందుతుంది. ఒక స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి పూర్తి చేయలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సమాజంలో ఒక ఉన్నత ఆధారితమైనటువంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క పరిచయం వల్ల అన్ని సమస్యలని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఒక్కసారిగా సమాజంలో మీ యొక్క స్థాయి కూడా మారేటువంటి అవకాశం
కనపడుతూ ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సెంటిమెంట్ వస్తువులను పోగొట్టుకోవటమో, ఏదో కారణంగా ప్రయాణాల్లో కొన్ని వస్తువులు లేదా కొంతమంది వ్యక్తులతో ఏవో తెలియని ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితంలో వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అభివృద్ధి చాలా బాగుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదో కారణం చేత ఆలస్యం చేయటం, కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో నిర్ణయాలు తీసుకోలేకపోవటం, వాయిదా పడుతూ ఉన్నటువంటి కారణాల వల్ల నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితుల కారణంగా దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కన్యారాశి జాతకులు తప్పకుండా సమయం అనుకూలంగా ఉంది కాబట్టి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ స్వయం కృషి చేత, మొండితనం, పట్టుదల చేత విపత్కరమైనటువంటి పరిస్థితులను సైతం సానుకూలవంతంగా మలుచుకోగలిగినటువంటి కార్యదక్షతని మీరు ఖచ్చితంగా కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో నరఘోష, నరధిష్టి, నరపీడలే కాదు, కొన్ని ఉత్కృష్టవంతమైనటువంటి కార్యాలను కూడా విజయవంతం చేయగలిగినటువంటి కాలభైరవుణ్ణి మనం పూజించాలి. కాలభైరవ స్వామివారిని తాంత్రిక విధానంలో పూజించిన, కాలభైరవ తంత్రం అనేటువంటి హవనాన్ని చేయించిన యోగదాయకమైన ఫలితం కలుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఇంటి సింహద్వారం బయట వైపుగా 1.5 కిలో బరువైనటువంటి పటిక రాయిని ఇంటి ప్రాంగణం బయట వేళ్లాడదీసి అనునిత్యం ధూపం వేస్తూ ఉంటే గనక మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఈ మాసంలో కనపడుతుంది. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను ఈ రాశి జాతకులు అనునిత్యం కూడా కాలభైరవుణ్ణి స్మరణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, యోగదాయకంగా ఉంటుంది.